నమస్తే ఎస్ఎంటీవీ న్యూస్ కు స్వాగతం। ప్రతి హాస్టల్లో అన్ని సౌకర్యాలు నిబంధనల ప్రకారంగా కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య చెప్పారు। ఈ మేరకు హనుమకొండ జిల్లా కలెక్టర్ భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలోని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల విద్యార్థులను కళాశాల విద్యార్థులను కలుసుకున్నారు। ఈ సందర్భంగా ఆమె హాస్టల్లో నిద్ర కూడా చేశారు। ప్రతి హాస్టల్లో నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు తీసుకున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు। భీమదేవరపల్లి మండలం వంగరలోని తెలంగాణ రాష్ట్ర గురుకులాల బాలికల పాఠశాల కళాశాలలను కలెక్టర్ సందర్శించారు। అనంతరం వంగర గ్రామంలో కలెక్టర్ పివి రంగారావు బాలికల పాఠశాల కళాశాలను సందర్శించారు। ఈ సందర్భంగా పాఠశాల కళాశాలలోని విద్యార్థినులను, తరగతి గదులు, డార్మెంటరీ, వంటగదులను కలెక్టర్ తనిఖీ చేశారు। విద్యార్థులకు వండిన భోజనాన్ని తనిఖీ చేశారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల కళాశాలలో 550 మంది విద్యార్థినులు ఉన్నారని అన్నారు। గురుకుల కళాశాలలో 24 లక్షలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను పరిశీలించినట్టు తెలిపారు। జిల్లాలో 109 గురుకుల పాఠశాలలు ఉన్నాయని అన్నారు। వాటి పర్యవేక్షణకు జిల్లా స్థాయి అధికారులను నియమించడం జరిగిందని అన్నారు। ఈ కార్యక్రమంలో డిఈఓ వాసంతి, అడిషనల్ ఆర్డీఓ శ్రీనివాసరావు, ఎంపీడీఓ వీరేశం, ఎంఈఓ సునీతారాణి తదితరులు పాల్గొన్నారు। ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి। మేజర్ పేజ్ కింద ఆల్మోస్ట్ ఈ వర్క్ అయిపోయింది, విండోస్కి డిజైన్స్ అయిపోయింది। అందరూ సేమ్ సబ్జెక్ట్ వేరే వేరే సబ్జెక్ట్ ఎంతమంది మీ క్లాస్ ఇద్దరు ఉన్నారా? క్లాస్ టమాటో చట్నీ, సాంబార్, రోజు బాగుంటుందా? మేడం ఇది ఈ మంత్ వచ్చాను మేడం, 30 అవుతుంది మేడం। అవేమో లాస్ట్ మంత్ వచ్చింది, ఒక 1 వీక్ ఉంటాయండి। ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్ మేడం। స్టూడెంట్ రేషియో ప్రకారం ఎంతమంది ఉన్నారు? జూనియర్ కాలేజ్ కూడా ఉంది, ఎంపీసీ బైపీసీ స్ట్రీమ్స్। ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఆల్రెడీ గవర్నమెంట్ బిల్డింగ్లోనే పెద్ద ప్రెమిసెస్లో గ్రౌండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి। సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏవైతే ఇంకా మేజర్ మైనర్ రిపేర్స్ కింద చాలా వరకు రూఫ్ లీకేజెస్ ఉన్నవి అవన్నీ కూడా రెక్టిఫై చేసుకున్నారు। చిన్న వర్క్స్, మస్కిటో మెషెస్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో త్వరలోనే నెక్స్ట్ 1 వీక్లో కంప్లీట్ చేస్తారు అనేది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా అష్యూరెన్స్ ఇచ్చారు। ఇక్కడ పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది, వాళ్ళకున్న ఫెసిలిటీస్ ఇంకా రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయి అనేవి కూడా కనుక్కోవడం జరిగింది। వాళ్ళు మస్కిటో మెషెస్ అనేది ఒకటి రిక్వెస్ట్ చేశారు, అండ్ ఇన్ అడిషన్ టు దట్ మిషన్ భగీరథ పైప్ లైన్ కనెక్షన్ ఒకటి కావాలని ప్రిన్సిపల్ గారు కూడా ఉన్నారు। అది డెఫినెట్గా డిపార్ట్మెంట్తో మాట్లాడి ఇక్కడ మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా కంపల్సరీ అందేలాగా చూస్తాము। దాంతోపాటు ఈరోజు మార్నింగ్ మనకి పిఎం శ్రీ కింద పిల్లలందరికీ కూడా సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ అనేది ఏర్పాటు చేస్తున్నాము। సో ఈ సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్లో భాగంగా కరాటే క్లాసెస్ ఆల్ గర్ల్స్కి సెల్ఫ్ డిఫెన్స్ కింద మేము నేర్పిస్తున్నాము। సో 3 మంత్స్లో ఎవ్రీ మంత్ 24 సెషన్స్ ఉంటాయి। సో ఈరోజు ఆ సెషన్ కూడా ఎట్లా జరుగుతుంది అని చూడటం జరిగింది। పిల్లలు చాలా ఉత్సాహం ఉంది, వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా, చాలా ధైర్యంగా ఈ సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ నేర్చుకుని వాళ్ళ పర్సనాలిటీలో కూడా చాలా చేంజ్ వస్తుంది దీనివల్ల। సో చాలా మంచి స్కీమ్ అనేది విట్నెస్ చేయడం జరిగింది। అలానే దాంతోపాటు వాళ్ళ డయట్ మెన్యూ ప్రకారం ఉందా లేదా, మన రివైజ్డ్ డయట్ చార్జెస్ ప్రకారం ఫాలో అవుతున్నారా లేదా కూడా నిన్న నైట్ డిన్నర్, ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చూసాము। సో మెన్యూ ప్రకారము అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు। ఎక్కడ కూడా మెన్యూలో కానీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్లో కానీ ఎక్కడ కూడా లోపం లేదు। పిల్లలతో కూడా మాట్లాడి తెలుసుకోవడం జరిగింది, దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ది ఫుడ్ విచ్ ఇస్ బీయింగ్ ప్రొవైడెడ్। అండ్ వాళ్ళకి టైం టు టైం కాస్మెటిక్ చార్జెస్ ఇవన్నీ కూడా అందుతున్నాయి లేదా